వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన కార్యకర్త చనిపోయాడని చెప్పి నిన్న సత్తెనపల్లి పరామర్శ సభకు వెళ్ళాడు. అయితే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ అభిమానులు నిన్న చేసినటువంటి అత్యుత్సాహం ఒకసారి చూడండి. ఒక పక్కన మీకు ఫోటో ప్లే అవుతుంది చూడండి. ఆ ఫోటోలో ఒక వీరాభిమాని పెట్టినటువంటి పోస్ట్ ఏంటి, 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడి నేను పెట్టాడు. సరే పక్కన ఇంకో వీడియో ప్లే అవుతుంది చూడండి. ఫ్లెక్సీలో ఏముందో కూడా చూసుకోమని ఫ్లెక్సీ పట్టుకున్నాడండి. అది అర్థం మీటింగ్లకు కూడా పోవడమే, పార్టీలో ఏమి లేదు. అది బాగా కట్టేస్తూ చేశారు. లేదండి మాకు ఎవరు మేము చెప్పలేక లోటు లేడా ఉన్నాము, మేము చెప్పలేదు. ఇది పరిస్థితి ఏంటి. ఇప్పుడు ఈ పోస్ట్ పెట్టినందుకు గాను అతను అడ్రస్ ట్రేస్ చేసి పోలీసులు ఈరోజు అరెస్ట్ చేశారు. ఎందుకు వచ్చినాయి ఇవన్నీ? ఇప్పుడు మీరు బాగానే ఉన్నారు, ఇప్పుడు మీ తల్లిదండ్రులు చూడండి రోడ్డు మీద పడి ఏడుస్తూ ఉన్నారు. నీకు మతిస్థిమితం లేదా? ఏం చేస్తున్నావు అర్థం కాదా? మీ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాట ఇప్పుడు ఏమంటున్నప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి, ఏం చేస్తే తెంగరోడండి, ఏమీ తెలియదు, ఏదో వాళ్ళ ఫ్లెక్స్ పట్టుకున్నాడు, ఆ ఫ్లెక్స్లో ఏముందో కూడా చదవకుండా పట్టేసుకొని ఫోటో దిగేసాడు, అసలు అది మా ఓడిది కాదని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు మీరు ఏం చేస్తున్నారు కనీసం మీకు అర్థమవుతా ఉందా? మీరు వెళ్ళింది ఒక పరామర్శ సభకి, మీ నాయకుడు వస్తున్నాడు రైటే, వచ్చినప్పుడు ఎందుకు అసలు వెళ్ళేదంటే పరామర్శగా? ఒక చావు ఇంటికి వెళ్తున్నప్పుడు ఎవరైనా అలా చేస్తారా? కనీసం మినిమం కామన్ సెన్స్ అని ఉండాలిగా. పోనీ లేదు, వెళ్ళారు, మీ నాయకుడిని ఘనంగా స్వాగతించుకున్నారు, బాగానే ఉంది. కానీ ఏంటి ఈ పోస్టులు ఏంటి, ఈ ఫ్లెక్సీలు ఏంటి? ఎవరిని బెదిరిద్దామని? అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తే ఏ ఒక్కరిని విడిచిపెట్టరా, అందరిని నరికేస్తారా? అంటే మీరు నరకడం కోసమే మీ పార్టీని గెలిపించుకుంటారంటే ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో అసలు 2029 ఎక్కడ, ఇప్పుడు 2025 ఎక్కడ? కనీసం ఏమైనా మాట్లాడడానికి చేయడానికి అర్థం పర్థం ఉందా? ఈ రోజున మీ యొక్క శాడిజం ఎంతవరకు వెళ్ళిపోయిందంటే చంపేయడానికి కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు అంటున్నారు మీరంతా మీరు స్వయంగా పెట్టింది కదా, ఇక్కడ ఏం లేదు కదా. ఇప్పుడు మీరే పక్కా ప్రూఫ్స్ చూపిస్తున్నారు కదా. ఒక్కొక్కడిని వేట తలలు నరికినట్టు ఒక్కొక్కడిని నరుకుతాం అంటే ఏంటిది? అంటే కావాలని చెప్పి మరీ మీరు చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం తప్పులు చేశారని, ఎవరేం తప్పులు చేశారని మీరు నరకడానికి అయితే వెళ్ళిపోతా ఉన్నారు. ఇక్కడ ఏమి ఎవరిని ఇబ్బంది పెట్టింది? మీరు వెళ్ళారు పరామర్శకి, వెళ్ళినప్పుడు పరామర్శ చేయడానికి వెళ్ళినట్టు వెళ్ళాలి. ఇప్పుడు చావింటికి వెళ్తున్నప్పుడు నువ్వు ఏ రకంగా వెళ్ళాలి? కొద్దిగా సంతాపం తెలిపేలాగా వెళ్ళాలి అంతే తప్ప ఏదో సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు ఒక హీరోకి ఎలివేషన్ ఇచ్చుకున్నట్టు ఏంటయ్యి అలా అడవుడు ఏంటది? పోనీ జగన్మోహన్ రెడ్డి మీకు వీరాభిమానం అయ్యి ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రాణాలు కూడా ఇవ్వచ్చు, రైటే. అభిమానం ఎంతవరకు అంటే లిమిట్స్లో ఉండాలి. చెలరేగితే మనం సమాజంలో ఉన్నాం, మనం ఒక పరిస్థితిలో ఒక చోట ఉన్నప్పుడు నీ యొక్క విలువల్ని, నీ యొక్క నైతిక బాధ్యతలను కాపాడుకోకపోతే లాండ్ ఆర్డర్ ఇష్యూలు ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే ఖచ్చితంగా నీ మీద యాక్షన్ తీసుకుంటారు. నువ్వు వెళ్ళింది ఎందుకు? ఆ పని మీద వెళ్ళి మెదకుండా ఆ పని చేసుకోకుండా రాకుండా, సరే నీ అభిమానాన్ని చూపించుకున్నావు రైట్ కాదంట్లా, కానీ నీ అభిమానాన్ని ఎలా చూపించాలి? నీ నాయకుడిని ఇప్పుడు నువ్వు పెట్టావు, నువ్వు పెట్టిన తర్వాత ఇప్పుడు నీ నాయకుడు వచ్చి నేను కాపాడగలిగాడా? నీ నాయకుడి కోసం వెళ్ళావు, ఈ రోజున అరెస్ట్ అయ్యావు, నీ నాయకుడు నీ గురించి ఏం చేశాడు? ఇప్పుడు బలైంది ఎవరు? నువ్వు కాదు. ఇప్పుడు నువ్వు కార్యకర్త అవ్వచ్చు, వీరాభిమానం అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఏ పార్టీ ఎవడైనా సరే కాస్త హద్దులు మీరు ప్రవర్తించకండి. ఇప్పుడు మీ వెనక మీ ఫ్యామిలీస్ ఉన్నాయి, మీ ఫ్యామిలీ కోసం ఒకసారి ఆలోచించండి. అభిమానం ఉండొచ్చు, అభిమానం ఎంతలో ఉండాలో అంతలో ఉంచుకోండి. నీ అభిమానాన్ని విపరీతంగా చూపించుకునే నీ ప్రాణాన్ని కూడా బలించుకునేటట్టయితే ఎందుకు వచ్చిన అభిమానం అది? ఇప్పుడు నీ అభిమానం వల్ల ఇప్పుడు ఇబ్బంది పడింది నువ్వా లేకపోతే జగన్మోహన్ రెడ్డా? నువ్వే కదా ఇబ్బంది పడింది. పరామర్శించడానికి వెళ్ళినోడు బాగానే ఉన్నాడు, పరామర్శ చేయించుకున్నవాడు బాగానే ఉన్నాడు, మధ్యలో బలైంది నువ్వు కదా. 2 కార్యకర్తలు అక్కడ చనిపోయారు, జగన్మోహన్ రెడ్డి వీరాభిమానులు, వాళ్ళు కూడా తొక్కిసలాట్లో 2 మరణించారు. ఏంటిది? ఏం అసలు పరామర్శకి వెళ్తుంటే ఎందుకు మీరు వెళ్ళిన దానికి ఇంకో 2-3 బలి తీసుకోవడం కాకుండా ఇప్పుడు ఇంకోళ్ళు జైలు పాలయ్యారు. దీనివల్ల ఉపయోగం ఏంటి ఒకటి చెప్పండి. ఒకసారి ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందాం. ఇప్పుడు రాజకీయాల గురించి నేను మాట్లాడలే, ఒక పాయింట్ వెర్షన్లో నేను మాట్లాడు, దయచేసి వాస్తవం తెలియపరచండి. దీనివల్ల ఇబ్బంది పడింది ఎవరో? నువ్వేనా?
ఇప్పుడు నీ పార్టీ నాయకులు బాగానే ఉన్నారు, ఎవరికాలు వచ్చిన వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నువ్వు నీకు ఎవరికి లేని దురద నీకెందుకు? ఆ ఫ్లెక్స్లో ఎంత భయంకరమైన మాట అది, ఎంత దారుణమైన మాట అది. 2029లో జగన్మోహన్ రెడ్డి వస్తాడు. వస్తే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు, ఇప్పుడు పొట్టేళ్ళు బలిస్తారు కదా, ఆ తలలు నరికినట్టు ఒక్కొక్కడిని ఎతికి మరీ చంపేస్తామని చెప్పి అంటే ఏంటి అసలే? ఇప్పుడు మీకు ఓట్లు వేయడానికి వేయకపోతే చంపేస్తారా? పోనీ ఓట్లు వేసిన తర్వాత గెలిచిన తర్వాత చంపేస్తారా? పోనీ చెప్తే జనాలు ప్రిపేర్ అయిపోయి ఉంటారు. మీరు ఏ టైం ఇచ్చారనుకో ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి 2029 ఈ 4 సంవత్సరాలు హ్యాపీగా బతికేసి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అందరూ తలలు రెడీగా పెట్టేస్తాం, చంపేసేయండి. చంపేసి మీరు శాడిజాన్ని మీరు తీర్చుకోండి. అసలు మీరు ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో కనీసం అర్థం ఉందా? అరే మనం ప్రజాస్వామ్యం ఇది, ప్రజలు ఓట్లేస్తేనే గెలుస్తారు. నువ్వు నేను 100 అనుకున్న పని అవదరా నాయన. ఒకసారి వాస్తవాలు తీసి ఈరోజు నువ్వు ఎందుకు వచ్చింది, ఇప్పుడు నీ ప్రాణం మీద తెచ్చుకున్నావు, ఉపయోగం ఏంటి? నీ తల్లిదండ్రులు ఇప్పుడు రోడ్డు మీద పడ్డారు. నువ్వు చేసుకున్న పని నీకు వరకు ఏమైనా సపోర్ట్నెస్ ఉందా? నీ వెనక చుట్టుపక్కల నిలబడ్డారు, వాళ్ళు ఏమైనా ఉన్నారా? నీ వెనక ఇప్పుడు జైలు పోలేయో, నీ వెనక ఏమైనా వచ్చి నిలబడ్డారా? నీ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ చుట్టూ పడిగాపులు కాస్తా ఉన్నారు. ఎందుకు వచ్చింది నీకు? పట్టుకో, నువ్వు ఫ్లెక్స్ పెట్టుకో, జెండా పట్టుకో, తప్పే ఉంది. నీ అభిమానాన్ని చూపించుకో. పక్కన ఉండి చంపే రైట్స్ నీకు ఎవడిచ్చాడు? నరుకుతాను అంటున్నావు కదా, ఏ రకంగా నరుగుతావు చెప్పుని. అంటే జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ జడిసిపోయి తలలు రెడీగా పెట్టమంటావు. పోనీ ఒకడేంటో ఒక్కొక్కడు అంతా లెక్కలు తెలుస్తూ ఉంటాడు. కానీ ఎంత చేస్తారో వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం. ఏంటి బెదిరింపు చర్యలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి? ప్రజలు ఓట్లతో గెలవాలి ఎవరైనా సరే. ఒక్కొక్కడు గుంపులుగా వస్తున్నారు, జగన్ అన్న సింగిల్గా వస్తున్నారంటే వెళ్ళు, లేదని పోటీ చేయమను. మీకు అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని కలుపుకోవడానికి ఎవరు ఇష్టపడట్లా, అది తెలియని విషయం. మీరు ఏమన్నారంటే జగన్ సింగిల్గా వస్తున్నాడు అంటే ఎవరు కలుపుకోవట్లేదు. అక్కడ అర్థం చేసుకోవాల్సిన పాయింట్ అది. మీరు జగన్మోహన్ రెడ్డి ఎన్నిసార్లు మరి నరేంద్ర మోడీ సపోర్ట్ తీసుకుంటూ వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు వద్దనుకున్నారు? కాంగ్రెస్ దగ్గర మంత్రం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు పక్కన పెడతా ఉన్నారు? ఈరోజు పార్టీలు దేంట్లో విలీనం కావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి పాలిటీ తప్ప వేరే పార్టీలు ఎవరు జాయిన్ అవ్వడానికి జగన్మోహన్ రెడ్డి ఇష్టపడట్లా. మీరు పాయింట్ అర్థం చేసుకోవాల్సిందే. మీరు ఏం మాట్లాడుతున్నారంటే పైన పడినా కింద పడినా పందెం మాదే అవ్వాలి, ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏ ఒక్కడిని విడిచిపెట్టమన్నట్టు దౌర్జన్యం చేసుకుంటూ మీరు మాట్లాడుతున్నటువంటి మాటకి అందరూ తలగ్గాలి అన్నట్టుంది. చేసిందేంటో తప్ప మళ్ళీ దీన్ని కూడా సమర్థించుకుంటామా? మీ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి విశేష జనాదరణ లభిస్తుంది. ఎందులో జనాదరణ చెప్పండి? పరామర్శించడంలో జనాదరణ. ఇప్పుడు 2 చనిపోయారు, మరి ఆ 2 సంగతి మరి రేపొద్దున ఇంకోసారి వెళ్తారు. తొక్కిసలాట్లో 2 చనిపోయారు. ఈ రోజున ఒక శవ రాజకీయం జరిగడం అయిపోయింది. రేపొద్దున ఇంకో శవ రాజకీయం ఇంకోటి రెడీగా ఉంది. అంటే మీరేంటి బురద జల్లే వ్యాఖ్యలు శవ రాజకీయాలు చేసుకుంటాకే అధికారులు రావడం కోసం ప్రయత్నాలు ప్రారంభించారండి. అసలు వెళ్ళిన సభ ఎందుకోసం వెళ్ళాడు? పరామర్శించడానికి వెళ్ళాడు. ఎప్పుడు చనిపోయాడు ఆయన? 2024 ఎలక్షన్లో చనిపోయాడు. సో ఎందుకు చనిపోయాడు? బెట్టింగ్లు వేసి. జగనన్న గెలుస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి 2024 అధికారం చేపడతాడని చెప్పి 2 కోట్ల రూపాయలు బెట్టింగ్ కాసాడని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. సో నిజాలు వాస్తవాలు అవాస్తవాలు తెలియదు, కానీ మనకు వచ్చిన వార్తల ప్రకారం బెట్టింగ్లో 2 కోట్ల రూపాయల వరకు నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నాడు అని చెప్పి వచ్చింది. ఎప్పుడు చేసుకున్నాడు? 2024 ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. ఎప్పుడు పరామర్శించడానికి వెళ్ళాడు? ఇప్పుడు వెళ్ళాడు. ఏంటిది? ఏం చెప్పడానికి? దీనివల్ల ఉపయోగం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఊపు వచ్చినట్టు వెళ్ళిపోతాడు, కార్యకర్తలను ఎగేసుకుని వెళ్ళిపోతారు. అక్కడ ఏంటి? అక్కడ మీరు చేసిన దౌర్జన్యం ఏంటి? ఒక పక్కన అంటే అంబటి రాంబాబు ఏంటో పోలీసులను బెదిరించేస్తాడు, భారీ గేట్లను ఈసిరేస్తాడు, తోసుకుంటూ వచ్చేస్తాడు. ఎక్కడైనా మీ కార్యకర్తలు ఏంటో నరికేస్తాం, పొడి చేస్తాం అని చెప్పి ఫ్లెక్స్లు పెట్టుకొని భయం ప్రార్థన చేస్తారు. కొన్ని చోట్ల కత్తులు పట్టుకొని రోడ్లంటే తిరుగుతూ ఉంటారు. ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు బయట తిరగొద్దా లేదా మీరు చెప్పేయండి. ప్రెస్ మీట్లో పెట్టేసి వైఎస్ఆర్సీపీ ఓటు అయిపోతే ఏ ఒక్కరిని విడిచిపెట్టమని చెప్పి ఇంక నెక్స్ట్ అదే చేస్తారేమో. ఎందుకంటే రేపు అదే రెడీగా ఉంది. ఎందుకయ్యా బురద జల్లే వ్యాఖ్యలు శవరాజులు చేయడం కాస్త మానేసి ప్రజలకు ఉపయోగపడే పనులు చేయండి అంతే.